17 స్థానాలకు బరిలో 893 మంది ఉన్నారట. ఎక్కడ మన తెలంగాణలో 17 స్థానాలకు మొత్తం 893 మంది బరిలో నిలిచిరట. సో నిన్న 25వ తేదీ సాయంత్రానికి నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక ఉపసంహరణ మిగిలింది. 28వ తేదీ లాస్ట్ అనుకుంటా. ఆ రోజుకి ఎవరెవరైతే 29వ తేదీ లోపుగా మరి ఎంతమంది విత్డ్రాల్ చేసుకుంటారో చూడాలి. ముగిసిన లోక్సభ నామినేషన్ల ప్రక్రియ మల్కాజ్గిరి నుంచి అత్యధికంగా 114 మంది వేసిరట. ఇది దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఆదిలాబాద్ స్థానానికి అత్యల్పంగా 23 మంది నామినేషన్ వేసిరట. చివరి రోజున పలు చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థుల మరో సెట్ నామినేషన్. భయపడుతున్నారు అందరు పాపం. ఆడేందో సూరత్లో అటు ఇటు అయింది కదా, కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినట్టుగా ఎలక్షన్ కమిషన్ ధృవీకరించి అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిచినట్టుగా చెప్పేసింది. ఎందుకంటే ఆయన కొన్ని ఎవరెవరినైతే ప్రతిపాదించిండో షూరిటీ కింద పేర్లని వాళ్ళు నకిలీ అని తేలిందట. సో దానికి కొంత భయపడి వీళ్ళు కూడా ఒక 2-3 సెట్లు ఎక్కువేస్తున్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామిరెడ్డి, వరంగల్లో ఇండిపెండెంట్గా బాబు మోహన్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 4వ దశ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18వ తేదీన విడుదల కాగా అదే రోజు ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ గురువారంతో పూర్తయింది. చివరి రోజున 632 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు 7 రోజుల్లో 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం నామినేషన్ల పరిశీలన, ఆ తర్వాత ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగబోతున్నది. ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నియోజకవర్గానికి 24 మంది 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరి స్థానానికి అత్యధికంగా 114 మంది అభ్యర్థులు 177 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా అత్యల్పంగా ఆదిలాబాద్ స్థానానికి 23 మంది అభ్యర్థులు 42 సెట్లు వేశారు. చేవెళ్ల నుంచి 66 మంది పోటీ చేస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి 38, నాగర్ కర్నూలు 34, కరీంనగర్ నుంచి 53, పెద్దపల్లి నుంచి 63 మంది పోటీ చేస్తున్నారు. వరంగల్ నుంచి 58, మహబాద్ నుంచి 29, నిజామాబాద్ నుంచి 42, నల్గొండ 57, భువనగిరి 59, జహీరాబాద్ 40, మెదక్ 54, సికింద్రాబాద్ 57, హైదరాబాద్ స్థానానికి 57 నుంచి 85 నామినేషన్ల సెట్లు దాఖలు చేసినట్లు అధికారులు వివరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా గురువారం చాలా చోట్ల 1-2 సెట్లు అదనంగా వేశారు. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ టికెట్ సాధించిన రామసహాయం రఘురామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రేణుకా చౌదరి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ వేశారు. ఆయనకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి బాబు మోహన్ వరంగల్ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో వీల్ చైర్లోనే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆ పార్టీ నుంచే పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు. అయితే చివరకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం గమనార్హమట. పాపం ఏమైందో మరి. ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేస్తున్న ధర్మపురి అరవింద్, నిజామాబాద్. సో ఇట్లా ఇగో చివరికి క్యాండిడేట్స్ ఎవరెవరు అన్నది మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు డీటెయిల్స్ ఇచ్చినారు. ఇక్కడ చూడొచ్చు మనం. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరెవరు అంటే ఆల్ పార్టీస్ నుంచి చాలా డీటెయిల్డ్గా 17 మంది. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ ఆత్రం సుగుణ కాంగ్రెస్ నుంచి, నగేష్ బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. 4 ఎమ్మెల్యేలు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు. సో అయినప్పటికీ కొంత ఈ సీతక్క అండ్ దాంతోపాటు మిగతా వాళ్ళంతా అక్కడ బలంగా పోటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోటీ మాత్రం ఇక్కడ టఫ్గా ఉన్నది. ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఇది. మరి చూడాలి అల్టిమేట్గా రిజల్ట్ ఎట్లా ఉంటుంది అన్నది మనం చెప్పలేం. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్లో గడ్డం వంశీకృష్ణ, గోమాస శ్రీనివాస్, కొప్పుల ఈశ్వర్. సో ఇక్కడ వంశీకృష్ణకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మనం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. కరీంనగర్లో వెలిచాల రాజేందర్ రావు, బండి సంజయ్, వినోద్ కుమార్. బీజేపీ నుంచి బండి సంజయ్ కరీంనగర్లో గెలవడానికి అన్ని రకాల అవకాశాలు ఆయనకు ఉన్నాయి. మొన్న కూడా మనం కరీంనగర్ పోయినప్పుడు కొంత వన్ సైడ్గానే వారు కనబడతా ఉన్నది. చూడాలి మరి ఏమన్నా రిజల్ట్లో అంటే మెజారిటీ విషయంలో అటు ఇటు అయ్యే అవకాశం ఉందని. నిజామాబాద్లో జీవన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, బాజిరెడ్డి గోవర్ధన్. అరవింద్కే ఎడ్జ్ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది.
కొంత టఫ్ ఉన్నదన్న వార్తలు కొంతవరకు వినిపిస్తున్నాయి. కానీ అల్టిమేట్గా ఆయనకే కొంత బలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జహీరాబాద్లో సురేష్ షెట్కార్, బీబీ పాటిల్, గాలి అనిల్ కుమార్. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ టఫ్గా ఉన్నది, చూడాలి ఎట్లా ఉంటుందో. బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి వచ్చిండు, సురేష్ షెట్కార్ కాంగ్రెసే, గాలి అనిల్ కూడా ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి పోయినట్టున్నాడు. ఆయన లాస్ట్ టైం కాంగ్రెస్ టికెట్ ఆశించిండు. మెదక్ నుంచి నీలం మధు, రఘునందన్ రావు, వెంకట్రామిరెడ్డి. చాలా టఫ్ ఫైట్ ఇది. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ కనబడతా ఉన్నది మెదక్ నియోజకవర్గంలో. సో ఇక్కడ మెదక్లో కాంగ్రెస్ బీసీకి ఇచ్చినప్పటికీ అనుకున్నంత స్థాయిలో పోటీ ఇస్తారా లేదా అన్నది చూడాలి. రఘునందన్ రావు గట్టిగా ఫైట్ చేస్తున్నాడు. ఇక వెంకట్రామిరెడ్డి పైసలు నమ్ముకున్నాడు, 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. కానీ వెంకట్రామిరెడ్డి విషయానికి వస్తే మనం ఆయన చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు మెదక్లో. సో పర్సనల్గా ఆయనకి పార్టీ సిద్దిపేట, గజ్వేల్ లాంటి ఇట్లాంటి ప్రాంతాల్లో కొంత బలంగా ఉన్నప్పటికీ పర్సన్ పరంగా ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దాని నుంచి బయటపడడానికి డబ్బులు భారీ ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాడు. ఒకవేళ డబ్బులు పనిచేస్తే వెంకట్రామిరెడ్డికి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. లేదంటే నీలం మధు ఆ రఘునందన్ రావు ఎవరి మధ్య ఉంటుందన్నది చూడాలి. కొంత ఎడ్జ్ రఘునందన్ రావుకు ఉన్నదన్నది కొన్ని సర్వేల్లో బయటకు వస్తూ ఉన్నది, చూడాలి. సో వెంకట్రామిరెడ్డి అరాచకాలు మనం నిన్న వీడియోలు చేసినాం, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఓటేస్తే మన ఊరి మనం వేసుకున్నట్టే ఆలోచించాలి మెదక్ ప్రజలు. మల్కాజ్గిరి విషయానికి వస్తే సునీత మహేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, రాగిడి లక్ష్మారెడ్డి. సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్, ఈటల బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి. 100% ఈటల గెలవడానికి అన్ని అవకాశాలు, అన్ని దారులు క్లియర్గా ఉన్నట్టు కనబడతా ఉంది. సో అక్కడ సంజయ్, ఇక్కడ ఈటల ఈజీగా గెలవడానికి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వీళ్ళు ఆల్మోస్ట్గా చేతులు ఎత్తేసినట్టే ఉంది. బీఆర్ఎస్ అయితే అసలు మొత్తానికి చేతులు ఎత్తేసింది. సికింద్రాబాద్ విషయానికి వస్తే దానం నాగేందర్, కిషన్ రెడ్డి, పద్మారావు గౌడ్. ఇక్కడ బీఆర్ఎస్ పెద్దగా లేదు కానీ దానం వర్సెస్ బీజేపీగా పోటీ ఉండే అవకాశం ఉంది. మరి ఈ ఫైట్లో ఎట్లా ఉంటుంది అన్నది చూడాలి. యాక్చువల్గా ఈయన దానం నాగేందర్ మీద ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు, ఆయనకి టికెట్ ఇచ్చుడైంది. ఈ అన్ని లెక్కలు కనబడతా ఉన్నాయి. హైదరాబాద్లో వలీలుల్లా సమీర్ కాంగ్రెస్, మాధవీలత బీజేపీ, గడ్డం శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్. సో ఇక్కడ బీజేపీ వర్సెస్ మరి ఇక్కడ ఎంఐఎం రాయలేదేంది, అసలైంది ఎంఐఎంఏ కదా, అసలు గెలిచేదే ఎంఐఎం. ఇక్కడ మా హైదరాబాద్లో కొంత బీజేపీ పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఇక్కడ ఫైట్ బిట్వీన్ బీజేపీ వర్సెస్ ఎంఐఎం ఉంటుంది 100%. చేవెళ్లలో రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి, కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ నుంచి. సో కొండాకి అనుకూల వాతావరణం ఉన్నది, దాదాపు ఒక 10 to 12% ఎడ్జ్లో ఉన్నారు ఆయన ఇప్పుడున్న సర్వేల ప్రకారంగా. సో కాబట్టి ఆయన గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహబూబ్ నగర్లో వంశీచంద్ర రెడ్డి, డీకే అరుణ, మన్నె శ్రీనివాసరెడ్డి. వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్, డీకే అరుణ బీజేపీ, ఇద్దరి మధ్య సీరియస్ ఫైట్ నడుస్తూ ఉన్నది మహబూబ్ నగర్లో. నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్లో మల్లు రవి, పి భరత్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఫైటే కనబడతా ఉన్నది, చూడాలి. నల్గొండలో రఘువీర్ కుందూరు, సైదిరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి. నల్గొండలో ఇక మనం కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు అన్ని రకాలుగా కనబడతా ఉన్నాయి. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, బూర నరసయ్య గౌడ్, క్యామా మల్లేష్. బీసీ ఈక్వేషన్లో భాగంగా బీజేపీ బూరకిచ్చింది. బూర నరసయ్య గౌడ్ పార్టీలకు అతీతంగా ఆయన వైపు నిలబడే అవకాశాలు, బీసీ యాంగిల్ చాలా బలంగా అక్కడ పనిచేస్తున్నది. సో ఇక్కడ బూర నరసయ్య గౌడ్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వీణ కిరణ్ కుమార్ రెడ్డి చుట్టూ అంత రెడ్లంతా తిరుగుతున్నప్పటికీ వాళ్ళ మీద బాగా విరక్తి ఉన్నది, అంటే ప్రజల మీద కాదు నాయకుల మీద. వరంగల్ ఎస్సీ కడియం కావ్య, ఆరూరి రమేష్, డాక్టర్ సుధీర్ కుమార్. ఈ ఫైట్ని అనవసరంగా కాంగ్రెస్ ఇంట్రెస్టింగ్గా మార్చింది. అంటే ఇంత టఫ్ ఫైట్ ఉండాల్సింది కాదు, కానీ ఇక్కడ కడియం కావ్య, కడియం శ్రీహరిని అనవసరంగా పార్టీలోకి తీసుకొచ్చి ఈ సీట్లో మరింత క్లిష్టతరం చేసుకున్నది. మహబాద్ ఎస్టీ బలరాం నాయక్, సీతారాం నాయక్, మాలోత్ కవిత. ఈ బీజేపీ సీతారాం నాయక్ ఇక్కడ గెలిచే అవకాశం లేదు, మాలోత్ కవిత గెలిచే అవకాశం లేదు. మహబాద్ క్లియర్గా కాంగ్రెస్కి ఎడ్జ్ ఉన్నది. ఖమ్మంలో రఘురామరెడ్డి, తాండ్ర వినోదరావు, నామా నాగేశ్వరరావు. సో ఖమ్మం కాంగ్రెస్కి బలంగా ఉన్నది, పొంగులేటి వీళ్ళంతా చాలా స్ట్రాంగ్ అక్కడ, కాబట్టి ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్ మనకి కనబడతా ఉన్నది.